గౌరవ నరసన్నపేట శాసనసభ్యులు రమణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మోహన్ గారు ఈవేళ ఇప్పుడు 2,94,427 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ కలిపి సమతుల్యంగా ఓ పక్క అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎక్కడి నుంచి ప్రొడక్టివిటీ వస్తుంది, ఏ రంగాల్లో ఆదాయం పెంచుకోగలమో ఆ రంగాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ, అలాగే సంక్షేమానికి ఆ సంక్షేమం ద్వారా కలిపి ఉపాధి మార్గాలు కలగడానికి కలిపి ఈ బడ్జెట్లో పొందుపరచడం గొప్ప విషయం. ఈ దగాపడ్డ ఆంధ్రప్రదేశ్, అప్పులూపులో ఉండే ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు నడిపిస్తారు, ఏ విధంగా ప్రజల ఆశలు నెరవేరుస్తారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఒకే ఒక ఆశ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ రాష్ట్రానికి ఒక దిక్చూసిగా ముందుకు నడిపిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకు ఆశ. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక పక్క విపరీతమైన అప్పులు చేసి అప్పులకి వడ్డీ కట్టలేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఉండే పరిస్థితి తెలిసిన విషయం. అటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బడ్జెట్ అనేది సమతుల్యంగా, ముఖ్యంగా ఏదైతే ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది, ఈ వ్యవసాయానికి పెద్దపీట వేసి దాని ద్వారా ఉత్పాదన పెంచుకుంటూ వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించడానికి ఈ బడ్జెట్లో పొందుపరిచిన విషయం చాలా గర్వకారణం. ఇవాళ అలాగే వ్యవసాయానికి మూలాధారమైనటువంటి ఇరిగేషన్ సెక్టార్ కలిపి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే ఇరిగేషన్ సెక్టార్ కానీ వ్యవసాయం కానీ ఈ రాష్ట్రంలో బాగా దెబ్బతిన్నది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ ప్రజల భవిష్యత్తు కానీ అవసరం లేదు, ఏ విధంగా దోసుకోవచ్చును, ఏ విధంగా సంపాదించవచ్చునని ఏకైక మార్గంతో పనిచేశారు తప్పించి ఈ రాష్ట్రాన్ని వనరుల్ని మనం పెంపొందించుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచన లేకుండా అభివృద్ధిని కుంటుపరిచి కంప్లీట్గా ఆదాయాన్ని గాలికి వదిలి దోసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, మద్యం ద్వారా దోపిడీ, ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దగా చేసి వ్యవస్థలన్నీ నాశనం చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే నిధులున్నాయి ఆ నిధులు కలిపి దారి మళ్లించి దానికి కట్టవలసిన ఏదైతే కంట్రిబ్యూషన్ స్టేట్ త్వరగా వాటాని కట్టకుండా ఆ పథకాలను కలిపి గాలి కొదిలి ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని కుంటుపరిచారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఏదైతే కార్యక్రమాల ద్వారా మరి నిరుద్యోగ ఉపాధి అవకాశాలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశారో అదేవిధంగా ఈవేళ ఆ వర్గాల వారికి కలిపి ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఆ వర్గాల వారికి గాలి కొదిలి మరి ఉపాధి లేక వలస బాట పట్టి పొట్ట చేతులు పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో దాపురించే పరిస్థితి నుంచి మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా కేవలం ఇవాళ తెలుస్తుంది. అలాగే ఏదైతే ప్రజల తాలూగా ఆశ, మన విడబడిన ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి అనే ఆలోచనతో ఆవేళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మిస్తే ఆ అమరావతి రాజధానిని ఒక కక్షపూరితంగా ఇది బంగారం బాతుకుడు పెట్టే రాజధాని, ఇది ప్రజా రాజధాని, అటువంటి రాజధానిని మరి తూట్లు పడాలని ఒక కక్షతో కార్పణ్యంతో
పూర్తిగా ఈ రాజధానిని పూర్తిగా నాశనం చేస్తే మళ్ళా 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన గత ప్రభుత్వాన్ని తలదన్నే విధంగా ఈవేళ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తాలూకు సహాయ సహకారాలతో ఈవేళ ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి ఒక పక్క ప్రణాళిక. అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే మన సోదరులకి మన బిడ్డలకి ఉపాధి కలగడమే కాకుండా ఆదాయం వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు కలిపి బంగారు బాట ఇచ్చిన ఆలోచనతో రాజధాని నిర్మాణానికి ప్రత్యేకమైన మరి ఈ బడ్జెట్లో పొందుపరచడం, అలాగే ఏదైతే ఇవాళ ఇండస్ట్రీ పాలసీ, అలాగే గ్రీన్ ఎనర్జీ, ఇటువంటి రాష్ట్రానికి కావలసిన ఆదాయ మార్గాలు కలుగు చేసుకోవడానికి మరి ఒక పక్క బడ్జెట్లో పెద్దపీట వేయడమే కాకుండా సంక్షేమం ద్వారా కలిపి అభివృద్ధి అలాగే ఆదాయాన్ని కలిపి ఈ బడ్జెట్లో మరి పొందుపరచడం, అలాగే ఇరిగేషన్, అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలు ఈవేళ పెద్దపీట వేయడం జరిగింది. వ్యవసాయం గ్రోత్ రేటు అదే 18-19 తీసుకుంటే వ్యవసాయ గ్రోత్ రేటు 14 ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో తీసుకుంటే వ్యవసాయం గ్రోత్ రేటు 4% పడిపోయింది. మళ్ళా వ్యవసాయ అనుబంధ రంగాల్ని మరి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి మళ్ళా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఈవేళ ఈ బడ్జెట్లో పొందుపరచడం చాలా సంతోషదాయకం అని తెలియజేస్తూ, మరి ఈ బడ్జెట్ ప్రజారంజకంగా ఉండే బడ్జెట్ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఇది ఒక దిక్కు చూసి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. మరి ఏదైతే అన్నదాత సుఖీభావ కానీ మరి తల్లికి వందనం కానీ ఆ కార్యక్రమాలను పూర్తి చేయడానికి కలిపి ఈ బడ్జెట్లో పొందుపరిచిన విషయాన్ని కలిపి మనం గమనించవలసి ఉంది. మరి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి మరి గతంలోనే అధికారం చేపట్టిన ఈ 5 మాసాల్లోనే మరి మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం. సూపర్ 6లో భాగంగా ఇంకా మిగతా కార్యక్రమాలు కలిపి చేయడానికి ఈ బడ్జెట్లో పొందుపరిచే విషయాన్ని కలిపి ప్రజానీకం గమనిస్తున్నారు. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఈ పెన్షన్ విధానం పెట్టిందే గతంలో అన్న ఎన్టీ రామారావు అయితే మరి పేదవాడికి మరి ఆదుకోవాలి, వాడు కలిపి సమాజంలో ఒక గౌరవంగా ఉండాలి, వృద్ధాప్య పెన్షన్ 2000 చేసి ఆ 2000ని ఈవేళ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెంచుతూ పోయాడట. అలాగే 5 సంవత్సరాలు పెట్టింది 3000 చేయడానికి. అదే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే ఏ రోజైతే ఏప్రిల్లో ప్రకటించామో ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఆ 3000, 4000 కలిపి 7000 ఇవ్వడమే కాకుండా వికలాంగుల పెన్షన్ కలిపి 3000 నుంచి 6000 చేశాం, 5000 10,000 చేశాం. 100% ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు కలిపి చేసి దాన్ని కలిపి ఈవేళ బడ్జెట్లో పొందుపరిచిన విషయాన్ని కలిపి స్పష్టంగా ఈవేళ తెలుస్తున్న విషయాన్ని ఒకసారి గమనించాలి. ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. అలాగే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. అలాగే స్కూళ్ళు కట్టి స్కూళ్ళకి రంగులేసి పిల్లలు లేని స్కూళ్ళకి కొన్ని పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు. పాఠశాల ఏదైతే అవసరమైందో ఆ పాఠశాలని నిర్మించకుండా ఉన్ని పాఠశాలకు రంగులేసి దోసుకునే ప్రభుత్వానికి దీనికి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈవేళ విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈవేళ పడిన శ్రమ, అలాగే ఏదైతే టీచర్స్ ఉపాధ్యాయులు నియమించడానికి డిఎస్సి ఇవ్వడం కానీ ఈ విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి అతను చేసే శ్రమ కలిపి ఈ సందర్భంగా మనం గుర్తించాలి. విద్యారంగాన్ని కలిపి దీంట్లో పెద్దపీట వేయడం జరిగింది. అలాగే వైద్యం, విద్య మరి దాన్ని సమతుల్యంగా తీసుకెళ్లే బడ్జెట్ ఇదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి పేయాల కేశవ్ గారికి మరి దీని సారథ్యం వహించిన మన ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి సభాపతి గారికి నమస్కారం తెలియజేస్తూ మరి అయ్యా మా నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం, మా దగ్గర ఇండస్ట్రీస్ లేవు, మేము కేవలం వ్యవసాయం మీద ఆధారపడే జిల్లా మాది. మా నియోజకవర్గం మా జిల్లాకు సంబంధించి వంశధార ప్రాజెక్టు ఈ 2024-25లో కంప్లీట్ అవ్వడానికి కారణం 92% పూర్తయి ఈ 5 సంవత్సరాలు
ఎక్కడేసిన కొంగలు అక్కడ ఉంది. అది కంప్లీట్ చేస్తే మరి మా శ్రీకాకుళం జిల్లాకి జీవనాడైన ఊజ్దార్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అలాగే మా నియోజకవర్గం సంబంధించి ఏదైతే మెట్టు ప్రాంతం ఉందో దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బొంతు ఎత్తిపోతల పథకం ద్వారా 180 కోట్లు మంజూరు చేసి మరి ఆ టైంలోనే 62% పనులు చేసి మధ్యలో ఆగిపోయిన పనులు కలిపి పూర్తి చేసి మా నియోజకవర్గ ప్రజల తాలూగా ఆకాంక్షని నెరవేర్చాలని సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మా సారవంతమైన నేలలున్నాయి, పనిచేసే మరి శ్రమశక్తి కలిపి అక్కడ ఉంది, రైతులు ఉన్నారు. మరి అధిక ప్రాధాన్యత ఇరిగేషన్ సెక్టార్కి ఇచ్చి మా నియోజకవర్గాన్ని అలాగే మా జిల్లాని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆఫ్ షోర్ కలిపి అభివృద్ధి చేయాలి. అలాగే వంశధార కెనాల్స్ మోడరైజేషన్ చేస్తే పలాస వరకు నీరెళ్లే పరిస్థితి ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు మరి మాకు వంశధార నది కర్రకట్లు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించి మరి ప్రభుత్వం మారిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. క్యాన్సిలేషన్ కలిపి అయిపోయే వంశధార కరకట్లు నిర్మించాలి. అలాగే వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలి. అలాగే గతంలో చేసిన వంశధార కాలువలు మోడరైజేషన్ ద్వారా పలాస వరకు నీరెళ్లే విధంగా కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే ఏదైతే బొంతు ఎత్తిపోతల పథకాన్ని ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా తక్షణమే చేయవలసినవి ఏంటంటే షట్టర్ కుంభకోణం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో షట్టర్స్ కుంభకోణం జరిగి ఆ షట్టర్స్ తాలూకు మెటీరియల్ కొని ఎక్కడో అక్కడ ఉండిపోయిన వల్ల షట్టర్స్ నిర్మాణం జరగక సాగునీరు పొలాలకు రాక ఏదైతే చివరి భూములు నీరెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి షట్టర్స్ నిర్మాణం చేసి ఏదైతే వ్యవసాయ ఆధారిత జిల్లా శ్రీకాకుళం, మాకు పరిశ్రమలు లేవు, మా ప్రజానీకం అంతా వ్యవసాయం మీద ఆధారపడి కష్టజీవులు, అందువలన వ్యవసాయానికి పెద్దపీట వేసి మరి వ్యవసాయ రంగాన్ని ఓ పక్క ఏ విధంగా అయితే ఇవాళ పట్టు పరిశ్రమ కానీ మరి సెరికల్చర్ కానీ లేకపోతే ఫిషరీస్ కానీ పశుపోషణకు కానీ ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇచ్చారో ఇరిగేషన్లో కలిపి మా శ్రీకాకుళం జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి మరి ఇండస్ట్రీలుగా వెనకబడి ఉన్నాం. కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేయవలసిందిగా ఈ బడ్జెట్ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.